గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి అండి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం మార్నింగ్ సెషన్లో అటామీ నోని డ్రింక్ గురించి తెలుసుకోబోతా ఉన్నాం. సో ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, హెల్దీ అండ్ డెలిషియస్ నోని. ఇది హెల్త్ పరంగా చూస్తే మిగిలిన ఫ్రూట్స్ తోటి కంపేర్ చేసినప్పుడు ఎక్కువ బెనిఫిట్స్ నోని ద్వారా మనకి రావటం జరుగుతూ ఉంది. అట్లనే మన నోని జ్యూస్ ఏదైతే ఉందో ఇది చాలా డెలిషియస్గా అంటే టేస్టీగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే విధంగా అటువంటి టేస్ట్లో తయారు చేసి దీన్ని ఇవ్వడం జరిగింది. అది కూడా కంప్లీట్గా ఆర్గానిక్ అండ్ ఫెర్మెంటేటెడ్. కామన్గా ఇప్పుడు మీకు ఫ్రూట్ మార్కెట్లో కూడా దొరుకుతూ ఉన్నాయి నోని ఫ్రూట్స్. ఎందుకంటే ఇవి తింటే క్యాన్సర్ కంట్రోల్ అవుతుంది, క్యాన్సర్ రాకుండా ఉంటుంది అనేటువంటి అవగాహన పెరిగిపోయేసి చాలామంది వీటిని కూడా కొంటున్నారు, తినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ ఆ నోని ఫ్రూటు మీకు కనుక దొరికితే ఒకటి కొనుక్కొని ట్రై చేయండి. మీరు డైరెక్ట్గా ఆ ఫ్రూట్ని తినాలి అని అంటే టేస్ట్ నచ్చదు, తర్వాత స్మెల్ కూడా నచ్చదు, చాలా భయంకరంగా ఉంటుంది. సో మాకు నోని రా జ్యూస్ అనేది ఇవ్వడం జరిగింది ట్రైనింగ్లో, ఇది లాంచ్ చేసే ముందుగా. సో దాన్ని టేస్ట్ చేశాను కాబట్టి చెప్పగలుగుతా ఉన్నా. బట్ అటువంటి దాన్ని మన వాళ్ళు ఒక 60 రోజులు ఫెర్మెంటేషన్ చేసేసి, సో దాన్ని టేస్ట్ మారిపోయి వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యేసి అది టేస్టీగా ఉండటం కోసం న్యాచురల్గా దొరికేటువంటి కోకోనట్ షుగరు ఇటువంటి వాటిని యాడ్ చేసి మనకి చాలా డెలిషియస్ డ్రింక్గా ఇవ్వటం జరిగింది. ఈవెన్ పిల్లలు కూడా లైక్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ ఒక 5 బాటిల్స్ వరకు మా ఇంట్లో యూస్ చేస్తున్నాం, ఎంటైర్ ఫ్యామిలీ. మా బాబు కూడా దీన్ని చాలా ఇష్టంగా తాగుతూ ఉంటాడు. సో అట్లా ఆర్గానిక్గా దీన్ని ఫెర్మెంటేషన్ చేసి 60 డేస్ మన ఓన్ ఫార్మ్స్లో పండించినటువంటి నూనెతోటి తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో విత్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. సో ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే గట్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. అంటే మన డైజెషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి మెటబాలిక్ సిస్టమ్ని బెటర్గా ఉంచడం కోసం గట్ హెల్త్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది మన నోని ద్వారా మనకి రావటం జరుగుతూ ఉంది. సో అయితే ఈ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ ఏంటి? బయట మార్కెట్లో కూడా నోని దొరుకుతూ ఉంటుంది. యాక్చువల్గా మన దాని కాస్ట్ చూస్తే ఎంఆర్పి ఇది 947 ml ఉంటుంది, ఎంఆర్పి 6500 ఉంది. అదే మన డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకున్న 5428 రూపీస్ ఉంది. బయట మార్కెట్లో 1500కి 2000కి 3000కి కూడా సేమ్ 1 లీటర్ ఆర్ 750 ml దొరుకుతూ ఉంది. దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది కనుక చూస్తే ఇది కంప్లీట్గా 100% ఆర్గానిక్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వీటిని మన అటామీ జావా ఐలాండ్లో, అటామీ ఫార్మ్స్ అయినటువంటి జావా ఐలాండ్లో ఇండోనేషియాలో ఉన్నటువంటి ఫార్మ్స్లో పండించేసి అక్కడి నుంచి ఏదైతే కరెక్ట్గా పండిందో అటువంటి వాటిని సెలెక్టెడ్ ఫ్రూట్స్ని తీసుకొని దాని నుంచి తయారు చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో దానివల్ల ఇది కంప్లీట్గా 100% ఆర్గానిక్ అని చెప్పేసి చెప్పొచ్చు. బయట వాటిల్లో కొన్ని రకాల సింథటిక్స్ అనేది యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మేబీ టేస్ట్ కోసం కావచ్చు, లేకపోతే క్వాంటిటీ కోసం కావచ్చు, రకరకాలుగా. అలానే మన ఆర్గానిక్ ఫెర్మెంటేటెడ్ నూనెని తయారు చేయడానికి మన వాళ్ళు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి దానిలో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఫండింగ్ పెట్టినటువంటి ఆర్గనైజేషన్. అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్ తోటి దీన్ని తయారు చేసి మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే ఫెర్మెంటేషన్ 1440 గంటలు, అంటే ఆల్మోస్ట్ 60 రోజులు దీన్ని ఫెర్మెంటేషన్ చేస్తూ ఉన్నారు. లైక్ ఇప్పుడు ఫెర్మెంటేషన్ అని అంటే మనం ఇంట్లో దోశ పిండి చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడే పిండి వేసి వెంటనే దోశ చేసుకుంటే దాని టేస్ట్ ఒకలాగా ఉంటుంది. రేపు ఉదయం వరకు ఫెర్మెంటేషన్ చేసి, అంటే ఒక 12 అవర్స్ ఫెర్మెంటేషన్ చేసి రేపు ఉదయం దోశ చేసుకుంటే ఇంకొక టేస్ట్ ఉంటుంది. రేపు సాయంత్రం దానితోటి పునుగులు లేదా బోండాలు లాంటివి చేసుకుంటే దానికి ఇంకొక టేస్ట్ ఉంటుంది. దాని ద్వారా వచ్చేటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువ రావటం జరుగుతూ ఉంటుంది. సో అట్లనే లైక్ బనానా ఫ్రూట్స్ మనం ఈరోజు తీసుకొచ్చాము, ఈరోజు తిన్నామని అంటే కొంచెం కామన్గా
బయట మార్కెట్లో కాస్త ఇప్పుడే కోసినవి పచ్చిగా ఉన్నవి దొరుకుతూ ఉంటాయి. సో ఈ రోజు తింటే ఒక టేస్ట్ ఉంటుంది, రేపటికి తింటే ఒక టేస్ట్ ఉంటుంది, ఎల్లుండి తింటే ఇంకొక టేస్ట్ ఉంటుంది. సో దాంట్లో షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అట్లా అని అది బాడీకి హాని చేస్తాయి అంటే కాదు. డెఫినెట్గా ఫ్రూట్స్లో ఫెర్మెంటేషన్ చేయటం వల్ల కొంతవరకు దాని పీరియడ్ కొంతవరకు ఏదైతే ఉందో ఆ పీరియడ్ వరకు దాన్ని మనం ఆ విధంగా ఉంచుకొని తినగలిగితే దాంట్లో వాల్యూస్ మనకి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో అలా ఈ నోని ఫ్రూట్లో ఉన్నటువంటి టేస్ట్ మారటం కోసం, దాని ద్వారా వచ్చేటువంటి న్యూట్రిషన్స్ ఇంకా ఎక్కువ రావడం కోసం మన వాళ్ళు దాన్ని 1440 అవర్స్ అంటే 60 రోజులు ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి తీసుకోవడం జరుగుతూ ఉంది. దానివల్ల ఏమవుతుందనంటే ఆ ఏజింగ్ ప్రాసెస్లో మనకి ఇంకా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతా ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నారు, అబ్సల్యూట్ క్వాలిటీ ఫర్ అబ్సల్యూట్ ప్రైస్. ఏదైతే చాలామంది బయట మార్కెట్లో ఉన్న దాంతోటి కంపేర్ చేసి ప్రైస్ ఎక్కువ అని చెప్పేసి అంటా ఉన్నారో, బట్ ఇది యూజ్ చేసిన తర్వాత షూర్లీ నేను పర్సనల్గా యూజ్ చేసి నాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా నేను కలుపుకొని చెప్పగలుగుతా ఉన్నా. మీరు గనక దీన్ని ఒక బాటిల్ ఒక పర్సన్ కంటిన్యూగా యూజ్ చేసి ఆ తర్వాత మీరు మాట్లాడగలిగితే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. మీరు టేస్ట్ చేయొచ్చు, ఆ బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయొచ్చు. సో అది ఇచ్చేటువంటి ఆ బెనిఫిట్స్ ఏదైతే ఉందో ఇది ఉన్నటువంటి కాస్ట్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ అని చెప్పేసి చెప్పొచ్చు. అలానే ఈ నూనెని గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎందుకు అనంటే ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నిట్లో కల్లా ద రిచెస్ట్ వాల్యూస్ ఉన్నటువంటి ఫ్రూట్ మనకి ఆల్మోస్ట్ ఎర్త్ మీద దొరికేటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇది ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి ఫ్రూట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకప్పుడు ఇది మన సౌత్ ఇండియాలో బాగా పండిస్తూ ఉండేవాళ్ళు బిఫోర్ ఇండిపెండెన్స్. సో దీన్ని మన అబ్దుల్ కలాం గారు నోని అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అని చెప్పేసి అబ్జర్వేషన్ కూడా చెప్తా ఉన్నారు. ఆయన దీన్ని ప్రమోట్ చేయడానికి చాలా వరకు ఆయన కూడా ప్రయత్నం చేయడం జరిగింది. బట్ మన ఏరియాలో టేస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు, పర్టికులర్గా సౌత్ ఇండియాలో. సో అది ఆ టేస్ట్ లేనటువంటి కారణంగా ఇవాళ ఆ ఫార్మింగ్ అనేది కూడా ఇక్కడ తగ్గిపోయింది. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి అవేర్నెస్కి కొంతమంది కొన్ని చోట్ల కమర్షియల్గా దీన్ని పండించడానికి దీంతో బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అట్లా ఇది బయో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఇందులో వచ్చేటువంటి ప్రోక్సరానిన్, పాలిఫినాల్స్ అండ్ ఇరిడాయిడ్స్ దాదాపు 200 రకాల ఫైటో కెమికల్స్ దీంట్లో మనకి రావటం జరుగుతూ ఉంది. ఈ ఫైటో కెమికల్స్ అనేది ఓన్లీ ఫ్రూట్స్ నుంచే మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి. అందులో కూడా ఈ నోని ఫ్రూట్లో 200 రకాల ఫైటో కెమికల్స్ రావటం జరుగుతూ ఉంది. అంత బెనిఫిట్ ఉన్నటువంటి ఫ్రూట్ అని చెప్పేసి చెప్పొచ్చు. అట్లానే ఎవరైతే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్కి మేబీ టైంకి ఫుడ్ తీసుకోకపోవడం కావచ్చు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం పోవచ్చు, ప్రాపర్గా నిద్రపోవటం కావచ్చు, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవడం పోవచ్చు. ఇట్లా ఇప్పుడున్నటువంటి ఈ వైబ్రెంట్ లైఫ్ స్టైల్కి ఈ నోని జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు బయట తిరిగేసి వచ్చిన తర్వాత మీ వర్క్ నుంచి కావచ్చు, బిజినెస్ నుంచి కావచ్చు, లేదా ఫీల్డ్ వర్క్ నుంచి కావచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత ఒక గ్లాస్లో నూనె తీసుకొని కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని రెగ్యులర్గా కనుక యూస్ చేయగలిగితే సో మీకు ఆల్మోస్ట్ అన్ని రకాలుగా హెల్తీగా ఉండటానికి అది హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో అట్లా ప్రతి ఒక్కరూ టేస్ట్ చేసే విధంగా చాలా డెలిషియస్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని ఇందులో యాడ్ చేసి ఒక మంచి టేస్ట్లో మనకి దీన్ని అందించడం జరుగుతూ ఉంది. దీంట్లో ఎటువంటి కలరింగ్ కూడా యాడ్ చేయలేదు, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా ఇందులో యాడ్ చేయలేదు, సింథటిక్ స్వీట్నర్స్ ఏమీ యాడ్ చేయలేదు. అట్లనే స్మెల్ మారటం కోసం కూడా ఎటువంటి సింథటిక్స్ కూడా ఇందులో యూజ్ చేయలేదు. సో ఈ స్లైడ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్గా అర్థం చేసుకొని మీరు తెలుసుకోగలిగితే డెఫినెట్గా దీన్ని అందరూ యూజ్ చేస్తారు. దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగినా కానీ సరిపోతుంది. అలానే దీంట్లో ఉన్నటువంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చూస్తే దాదాపు 200 రకాల నోని ఫైటో కెమికల్స్ని మనకి అందించడం జరుగుతూ ఉంది. ఇవి మన బాడీకి హెల్త్కి ఎంతో
బెనిఫిట్ చేయడం జరుగుతూ ఉంది. 7 రకాల మినరల్స్ దీని ద్వారా వస్తూ ఉన్నాయి. 18 రకాల ఎమినో యాసిడ్స్ దీని ద్వారా వస్తూ ఉన్నాయి. 12 రకాల విటమిన్స్ కూడా దీని ద్వారా మన బాడీకి రావటం జరుగుతూ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఈ ఫైటో కెమికల్స్ ఏంటి అని అంటే ప్రాక్సిరానిన్, అట్లనే స్కోపోలిటిన్, ఇరిడాయిడ్స్, పాలిఫినాల్స్, ఇవన్నీ కూడా ఇందులో మెయిన్. వీటి ఇన్ఫర్మేషన్ చూస్తే ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అని చూస్తే, ఈ పాక్సిరానిన్ ఏదైతే ఉందో ఇది స్కిన్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. మన స్కిన్ అంతా కూడా ప్రోటీన్ కంటెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. అందుకే మనం ఎంతైతే వెయిట్ ఉన్నామో ప్రతిరోజు కూడా అన్ని గ్రామ్స్ ప్రోటీన్ అనేది మనం తీసుకోవాలి. అప్పుడు మన స్కిన్ అంతా కూడా హెల్దీగా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. చాలామంది ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ప్రోటీన్ రావాలి అని అంటే చికెన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, ఆర్ వైట్ ఎగ్ కావచ్చు, లేకపోతే పల్లీలు కావచ్చు, వీటన్నిటిలో కూడా మనకి ప్రోటీన్ రావడం జరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా ఉంటుంది, బట్ వాటిల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అటువంటి బెనిఫిట్ ఈ ప్రాక్సిరానిన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. దాని ద్వారా స్కిన్ అనేది హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలానే స్కోపోలిటిన్ ఇది ఏంటి అని అంటే యాంటీ నియోప్లాస్టిక్, యాంటీ డోపమైనర్జిక్, యాంటీ కోలినెస్ట్రెస్. సో సైంటిఫిక్ వర్డ్స్ అనుకోవచ్చు, బట్ మీరు వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. లేదనుకుంటే సింపుల్గా చాట్ జీపీటీ యాప్ కనుక ఉంటే దాంట్లో కూడా మీరు వీటి గురించి తెలుసుకోవచ్చు. ఈవెన్ తెలుగులో కావాలన్నా కానీ ఇన్ఫర్మేషన్ అది ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఈ స్కోపోలిటిన్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయనంటే, క్యాన్సర్ లాంటి కణాలు ఏదన్నా ఉన్నా, గడ్డలు, కణితలు అటువంటి ఏదన్నా ఉన్నా వాటిని కరిగించటానికి లేదా రాకుండా చూడటానికి ఇది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. ట్యూమర్స్ కావచ్చు, క్యాన్సర్ కణితలు కావచ్చు, ఒకవేళ కీమో రేడియేషన్ థెరపీ తీర్చుకుంటున్నప్పుడు వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కోలుకోవడం గురించి కావచ్చు, వాటన్నిటికీ కూడా ఈ స్కోపోలిటిన్ అనేటువంటి ఫైటోకెమికల్ హెల్ప్ అవుతా ఉంది. సో అందుకనే ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నటువంటి కారణంగా మార్కెట్లో మనకి ఈ నోని ఫ్రూట్ అనేది దొరుకుతూ ఉంది. దీన్ని జ్యూస్ చేసుకొని తాగండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బట్ వాటిని జ్యూస్ చేసుకొని తాగడం చాలా టఫ్, ఎందుకంటే టేస్ట్ కానీ స్మెల్ కానీ ఆ విధంగా ఉంటుంది. సో అవి కూడా ప్రైస్ చూసుకుంటే నేను మార్కెట్లో కనుక్కున్నా, కేజీ 500 నుంచి 700 వరకు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. సో అంత కాస్ట్ పెట్టి వాటిని ఆ విధంగా చేసుకొని కష్టపడే కంటే కూడా ఈ నోని జ్యూస్ కొనుక్కొని డైలీ ఒక 40 ఆర్ 80 ml తీసుకోవడం అనేది చాలా ఈజీ అండ్ హెల్దీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇష్టం లేకుండా అది తీసుకున్నా కానీ మన బాడీకి వంట పట్టదు. సో మీకు టేస్టీగా బాగా ఇష్టంగా తాగాలి అనుకుంటే నోని డ్రింక్ని అటువంటి వాళ్ళకి మీరు ప్రిఫర్ చేయొచ్చు. అట్లనే ఇందులో ఉన్నటువంటి అనదర్ ఫైటోకెమికల్, మేజర్ ఫైటోకెమికల్ ఇరిడాయిడ్స్. సో ఇది ఏదైతే బాడీ పెయిన్స్ ఇటువంటి వాటన్నిటికీ కూడా నర్వ్ సిస్టమ్ హెల్దీగా ఉండటం కోసం వీటన్నిటికీ కూడా ఇది బాగా మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. పాలిఫినాల్స్ అనేటువంటి ఫైటోకెమికల్ లిపిడ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, న్యూట్రలైజ్ స్మోక్ ద్వారా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ కావచ్చు, జంక్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మనకు వచ్చేటువంటి అన్హెల్దీ కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం పాలిఫినాల్ అనేటువంటి ఫైటోకెమికల్ యూజ్ అవుతా ఉంది. సో ఈ 4 కూడా ఆ 200లో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవిగా మనకి సపరేట్ చేసి వీటి యొక్క బెనిఫిట్స్ని మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఈ నోని జ్యూస్ తీసుకుంటే గట్ హెల్దీగా ఉంటుంది, స్కిన్ హెల్దీగా ఉంటుంది, హార్ట్ హెల్దీగా ఉంటుంది, క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అట్లనే స్మోకింగ్ అంటే ఓన్లీ సిగరెట్ తాగడమే కాదండి. ఇవాళ బయటికి వెళ్తే వెహికల్స్ ద్వారా వచ్చేటువంటి స్మోకింగ్ కావచ్చు, ఫ్యాక్టరీస్ ద్వారా వచ్చేటువంటి స్మోకింగ్ కావచ్చు, ఇంట్లో వంట చేస్తున్నప్పుడు వచ్చేటువంటి స్మోకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి డేంజరే. వాటన్నిటి నుంచి కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, లేదా దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉండటం కోసం నూనెని రెగ్యులర్గా తీసుకోవచ్చు. జంక్ ఫుడ్స్లో యాడ్ చేసేటువంటి ఆ ఫ్లేవర్స్ టేస్ట్ కోసం కొన్ని రకాలు మిక్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అవి ఏంటివి కూడా తెలియకుండా మనం తినేస్తూ ఉంటాం. సో వాటన్నిటి వల్ల వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేసుకోవడానికి నూనెని రెగ్యులర్గా మనం ఎంటైర్ ఫ్యామిలీ కూడా యూస్ చేయొచ్చు. సో అయితే ఎందుకు ఇది స్పెషాలిటీ అనేది కనుక చూస్తే,
దీన్ని కివీ ఫ్రూట్తో కంపేర్ చేసినప్పుడు ఒక 143 కివీ ఫ్రూట్స్తో ఏదైతే మనకు బెనిఫిట్ వస్తుందో ఇక్కడ సేమ్ క్వాంటిటీ ఒక నోనీతోటి రావటం జరుగుతూ ఉంది. అలానే తినేటువంటి టమోటా అంటే మనం కర్రీస్ చేసుకునేది కాకుండా చెర్రీ టమోటా అంటారు, వాటిని డైరెక్ట్గా తింటూ ఉంటారు, లైక్ ఫ్రూట్స్ తిన్నట్టు ఫ్రూట్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఇక్కడైతే. సో అటువంటి వాటితోటి కంపేర్ చేసినప్పుడు 140 టమోటాస్ కంటే కూడా ఇది బెటరు. అలానే మ్యాంగోస్ అందరికీ తెలుసు, మామిడికాయలు, వాటితో కంపేర్ చేస్తే 121 మ్యాంగోస్ కంటే కూడా ఇది బెటరు. సో అంతా ఇందులో పాలిఫినాల్స్ రావటం జరుగుతూ ఉంది. సో అట్లా కంపారిజన్ చేసి చెప్తా ఉన్నారు. అట్లనే ఇరిడాయిడ్స్ చూస్తే బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ, జపనీస్ చెర్రీ వీటన్నిటితోటి కంపేర్ చేస్తే నోని ఫ్రూట్లోనే ఎక్కువ లైక్ ఇటువంటి సి విటమిన్ కేటగిరీ వంటి ఫైటోకెమికల్స్ మనకి రావటం జరుగుతూ ఉంది. అట్లనే ప్రాక్సిరారిన్ చూస్తే పైనాపిల్ తోటి కంపేర్ చేసినప్పుడు నోనీలో 40 టైమ్స్ బెటర్గా వీళ్ళు ఐడెంటిఫై చేయటం జరిగింది. సో అందుకని నోని జ్యూస్ కనుక మనం తీసుకోగలిగితే డైలీ ఒక 40 ml ఇది తీసుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా కనుక తీసుకోగలిగితే దాదాపు 20 రకాల ఫ్రూట్సు, అంతకంటే ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ప్రతిరోజు తీసుకుంటే మనకి ఏదైతే బెనిఫిట్ వస్తుందో అంతకు మించి ఈ నోని జ్యూస్లో మనకి రావడానికి అవకాశం ఉంది. సో ఇది అన్ని రకాల వాటితోటి కంపేర్ చేసి టెస్ట్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అండి. సో దీన్ని మన వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారంటే, ఫస్ట్ థింగ్ దీన్ని ఎక్స్క్లూజివ్గా మన అటామీ ఫార్మింగ్స్లో జావా ఐలాండ్లో ఉన్నటువంటి ఫామ్లో ఆర్గానిక్గా దీన్ని పండించడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి సెలెక్టెడ్ ఫ్రూట్స్ని వీళ్ళు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అన్నిటినీ తీసుకోవటంలో ఏదైతే కరెక్ట్ సైజ్ వచ్చిందో, ఏదైతే బాగా పండిందో అటువంటి ఆ సెలెక్టెడ్ ఫ్రూట్స్ని కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత వాటిని స్టీమింగ్ ద్వారా దాని పైన ఉన్నటువంటి ఆ కాడ తర్వాత వాటన్నిటిని కూడా రిమూవ్ చేసి వాటిని బాగా వాష్ చేసి 3 టైమ్స్ వాష్ చేస్తూ ఉన్నారు. సో నార్మల్ వాటర్ తోటే 3 టైమ్స్ హ్యాండ్స్ తోటి వాష్ చేసి ఆ తర్వాత వాటిని ఫ్రోజన్ కంటైనర్స్లో అంటే రిఫ్రిజిరేటర్ ఉన్నటువంటి ఏసీ కంటైనర్లలో వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. -40 డిగ్రీస్ సెల్సియస్ కంటైనర్లో వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి ఆ విధంగా రిఫ్రిజిరేటర్లో ప్యాక్ చేసి వాటిని కొరియాకి ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి అక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ఓపెన్ చేసి ప్రతి ఫ్రూట్ని కూడా వాళ్ళు చెక్ చేయటం జరుగుతూ ఉంది. ఇది బాగుందా, ఏదన్నా పాడైపోయిందా. సో ఫ్రూట్స్ ఒక్కోసారి చెట్టుకున్నప్పుడు బాగుంటాయి, కోసిన తర్వాత చూస్తే నెక్స్ట్ డేకి పాడైపోయి ఉంటాయి. మేబీ దాని లోపల ఉన్నటువంటి పురుగులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో అట్లా మళ్ళీ వాటిని కంటైనర్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని కూడా టెస్ట్ చేయటం జరుగుతూ ఉంది. టెస్ట్ చేసి వాటిని ఉపయోగించుకొని మనకి ఈ నోని జ్యూస్ అనేది తయారు చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా తయారు చేయటానికి దాదాపు 1440 గంటలు ఈ ప్రాసెస్ అంతా కూడా పడతా ఉంది. అందులో 1080 గంటలు ఫస్ట్ ప్రాసెస్, అంటే ఒక 45 రోజులు ఫస్ట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో ఆ ఫస్ట్ ప్రాసెస్లో వాళ్ళు దాన్ని వాల్యూస్ ఇంక్రీజ్ అవ్వడం కోసం ఫర్మెంటేషన్ జరుగుతూ ఉంది. సెకండ్ 15 డేస్ ప్రాసెస్లో ఏం చేస్తున్నారనంటే కోకోనట్ షుగర్ని అట్లనే మాల్టోడెక్స్ట్రిన్ వీటిని యాడ్ చేసి దాన్ని టేస్టీగా ఉండేటట్లుగా డెలిషియస్గా మనకు తయారు చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇట్లా 60 డేస్ ఫర్మెంటేషన్ చేసినటువంటి నూనె సో మనకి ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ తోటి అందిస్తూ ఉన్నారు. సో దీన్ని ఎక్కడ తయారు చేస్తున్నారంటే గవర్నమెంట్ ఫండింగ్ చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్లో దీన్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇందులో టేస్ట్ కోసం కావచ్చు, లేకపోతే స్మెల్ కోసం కావచ్చు, వాల్యూస్ పెరగడం కోసం కావచ్చు, ఎటువంటి కలరింగ్ కానీ, సింథటిక్ ఫ్రాగ్రెన్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, స్వీట్నర్స్ కానీ యాడ్ చేయట్లేదు. సో ఇందులో టేస్ట్ మారటం కోసం కోకోనట్ పామ్ జగ్గరి అంటే కొబ్బరితోటి తయారు చేసినటువంటి బెల్లాన్ని దీంట్లో యూస్ చేస్తూ ఉన్నారు.
ఆరెంజెస్ని యూస్ చేయటం జరుగుతూ ఉంది. అట్లనే మాల్టోడెక్స్ట్రిన్ అనేటువంటి సిరప్ని కూడా ఇందులో యూస్ చేయటం జరుగుతుంది. ఇది ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. సో అట్లా న్యాచురల్ ప్రాసెస్లో దీన్ని తయారు చేసి మనకి కంప్లీట్గా హెల్దీగా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇది జాయింట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఒక నేషనల్ ప్రాజెక్టుగా దీన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి జాయింట్ వెంచర్గా గవర్నమెంట్ ఫండింగ్ చేసినటువంటి కంపెనీ నుంచి మనకి తయారు చేసి ఇస్తా ఉన్నారు. దీని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కూడా ఎన్నో రకాల టెస్టులు చేసి సర్టిఫికేట్స్ అనేది మన వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇది ఎలా తీసుకోవాలి అని అంటే, మనం బాటిల్ పర్చేజ్ చేసినప్పుడు పైన ఈ విధంగా ఒక క్యాప్ వస్తుందండి. ఈ క్యాప్ 50 ml ఉంటుంది. సో డైలీ 40 ml రోజుకు ఒకసారి, లేదా మీకు అవసరం ఉంటే రోజుకు 2 సార్లు కూడా తీసుకోవచ్చు. అంటే మీరు ముందు జాగ్రత్తగా వాడే పనైతే రోజు 40 ml ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. లేదా మీరు ఏదైనా ట్రీట్మెంట్ పరంగా దీన్ని ఎవరికన్నా మీరు రికమెండ్ చేస్తా ఉంటే, లైక్ క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు, గట్ హెల్త్‌కి సంబంధించి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కావచ్చు. సో అట్లా ఎవరికైతే ట్రీట్మెంట్ కోసం దీన్ని వాళ్ళు రికవరీ అవ్వటం కోసం గనక సజెస్ట్ చేస్తా ఉంటే డైలీ 2 టైమ్స్ కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. డైలీ 40 ml 1 టైమ్ తీసుకుంటే 25 డేస్ వస్తుంది ఒక బాటిల్. అదే 40 ml 2 టైమ్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ అందులో 12 డేస్ ఆర్ 13 డేస్ ఇది రావడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో కావాలనుకుంటే కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని అయినా తీసుకోవచ్చు. లేదనుకుంటే డైరెక్ట్‌గా అయినా తీసుకోవచ్చు. దీన్ని నార్మల్‌గా స్టాక్ చేయాలి అనుకుంటే 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. బట్ వన్స్ బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత ద బెస్ట్ థింగ్ ఏంటి అనంటే 1 మంత్ లోపు దీన్ని గనక కంప్లీట్‌గా అయిపిచ్చగలిగితే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. ఓపెన్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు ఉంచితే ఏమవుతుందనంటే దాంట్లో వాల్యూస్ అనేది తగ్గిపోతా ఉంటాయి. అట్లనే టేస్టీగా ఉండటం కోసం దీన్ని వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్ డోర్‌లో మీరు డైలీ యూజ్ చేయొచ్చు. దీన్ని మన ఇండియాలో మన ఎండీ అబ్రహాం లీ గారు ఇండి జ్యూస్ అని చెప్పేసి కూడా రికమెండ్ చేయటం జరిగింది. అంటే మన సాంప్రదాయం ఏంటంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి గెస్ట్‌లుగా వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు గాని, లేకపోతే మజ్జిగ తాగుతారా అని చెప్పేసి ఆఫర్ చేస్తా ఉంటాం. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా కూల్ డ్రింక్స్ తాగుతారా? జ్యూస్ తాగుతారా? అని చెప్పేసి కాఫీ తాగుతారా? టీ తాగుతారా? అని చెప్పేసి ఏదో ఒకటి ఆఫర్ చేస్తా ఉంటాం. సో మన ట్రెడిషనల్‌గా అటామియన్స్ ఎవరైతే ఉన్నారో మీరు అఫోర్డ్ చేయగలిగితే వచ్చిన వాళ్ళకి నూనె జ్యూస్‌ని కూడా మీరు ఆఫర్ చేయొచ్చు. లేదనుకుంటే ముందు మీరు బయట తిరిగేసి వచ్చిన తర్వాత ఏదైతే వాటర్ తాగుతున్నారో, లేకపోతే మజ్జిగ తాగుతున్నారో, లేకపోతే కూల్ డ్రింక్స్ తాగుతున్నారో, ఇంకేదన్నా కాఫీ, టీ తాగుతున్నారో దాని బదులు ఇంటికి రాగానే మీరు నూనెని గనక ఒక గ్లాస్‌లో ఒక 40 ఎంఎల్ తీసుకొని కొంచెం ఐస్ క్యూబ్స్ ఏసుకొని మీరు తీసుకోగలిగితే ఇంకా మీకు టేస్టీగా చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ హెల్తీగా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. నార్మల్‌గా దొరికేటువంటి కాఫీ, టీలు లేపోతే జ్యూస్‌లు ఇటువంటి తాగే కంటే కూడా నోని జ్యూస్ తాగడం అనేది చాలా హెల్తీ. ఇది బెస్ట్ టైమ్ ఎప్పుడు ఇది తీసుకోవడానికి అనంటే బిఫోర్ లంచ్ లేదా బిఫోర్ డిన్నర్ మీరు తీసుకుంటే ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుంది. హాఫ్ అన్ అవర్ లంచ్‌కి ముందు గాని, హాఫ్ అన్ అవర్ డిన్నర్‌కి నైట్ భోజనానికి ముందు గాని తీసుకుంటే బాగా రిజల్ట్ ఉంది. నార్మల్‌గా మీరు తీసుకోవాలనుకుంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. నో ఇష్యూ. అంతకంటే ఎక్కువ తాగితే ఏమన్నా అవుతదా అంటే ఏమీ కాదు. బాటిల్ అయిపోతదంతే. సో, సైడ్ ఎఫెక్ట్ అనేది ఎటువంటిది కూడా లేదండి. ఈవెన్ పిల్లలకు కూడా మీరు డైలీ రెగ్యులర్‌గా ఒక 5 ఎంఎల్ ఆర్ 10 ఎంఎల్ వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు గూడా హెల్తీగా ఉండటానికి ఇది ఉపయోగపడతా ఉంది. సో, అట్లా ఎక్కువ హెల్త్ బెనిఫిట్సు, మంచి డెలిషియస్ డ్రింక్ కావాలి అనుకుంటే నోని జ్యూస్‌ని మీరు రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండొచ్చు. సో, నా పర్సనల్ ఆహ్, ఎక్స్‌పీరియన్సు అండ్ సజెషన్ ఏంటి అనంటే, ఇది తీసుకోవడం ద్వారా ఏదైతే మనం నిద్ర పడుతుందో, తక్కువ టైం నిద్రపోయినా గానీ డీప్ స్లీప్ వస్తా ఉంది. ఇది తీసుకున్న రోజు ఆ నిద్ర మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఏ రకమైనటువంటి మంపు గూడా ఉండట్లేదు. ఆ విధంగా నేను దీన్ని అబ్జర్వ్ చేయగలిగాను. అట్లనే ఇమ్యూనిటీ పరంగా చాలా ఇంప్రూవ్‌మెంట్ అనేది రావటం జరిగింది. అలానే ఆహ్, నేనేమంటున్నాననంటే, దీన్ని ఇప్పుడు మనకి హెల్త్ కాంబోగా ఇస్తా ఉన్నారు. నోని, ఒమేగా 3, స్పిరులినా 3 కలిపి రూ. 10,000 వస్తా ఉంది. రూ. 9,999కి.
సో మీరు ఒక హెల్త్ కాంబో పర్చేజ్ చేసుకొని అట్లీస్ట్ 3 మంత్స్కి ఒకసారైనా ఎంటైర్ ఫ్యామిలీ మీరు యూజ్ చేయగలిగినా కానీ సీజనల్గా వచ్చేటువంటి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. సో మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ని బట్టి ఆ నోని అట్లనే ఒమేగా 3 స్పిరులినా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అందుకే దానికి 360 డిగ్రీస్ హెల్త్ కాంబో అని చెప్పేసి పేరు పెట్టున్నారు మన వాళ్ళు. సో అన్ని రకాల బెనిఫిట్స్ దాని ద్వారా రావటం జరుగుతూ ఉంది. సో మీరు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ నుంచి రికవరీ అవ్వడం కోసమైనా వాళ్ళందరికీ కూడా నోని జ్యూస్ ఒకటైనా సరే మీరు రికమెండ్ చేయొచ్చు. ఒకవేళ హెల్తీగా ఉండాలి, ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలి, స్కిన్ పరంగా క్వాలిటీగా అట్రాక్టివ్గా కనపడే విధంగా ఉండాలి అనుకున్నా కానీ, మీ ఎనర్జీ లెవెల్స్ను ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, సీజనల్గా వచ్చేటువంటి డిసీజెస్ని ప్రివెంట్ చేయాలనుకున్నా కానీ ఈ నోని జ్యూస్ అనేది రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. సో దీని ఎంఆర్పి చూసుకుంటే 6,500 ఉందండి. మన డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటే ఫ్రీగా మెంబర్షిప్ తీసుకొని 5,428 రూపాయలకి దీన్ని పర్చేజ్ చేయొచ్చు. 947 ml ఉంటుంది. 1 లీటర్కి కొంచెం తక్కువ. డైలీ 40 ml యూజ్ చేస్తే 25 డేస్ వస్తుంది. సో దీనికి పీవీ కూడా బాగా వస్తుందండి. 36,000 పీవీ వస్తూ ఉంది. సో వెరీ హెల్దీ అండ్ ఎఫెక్టివ్ అని చెప్పేసి చెప్పొచ్చు. థ్యాంక్ యూ లీడర్స్. సో హెల్దీ అండ్ డెలిషియస్ నోని మేడ్ బై ఫెర్మెంటేటింగ్ అండ్ ఏజింగ్ ఆర్గానిక్ నోని విత్ లాటిక్ యాసిడ్ బ్యాక్టీరియా గట్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇన్ఫర్మేషన్ మనం రికార్డ్ చేసి ప్రతిరోజు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మీరు మళ్ళీ కావాలన్నా చూడొచ్చు. ఎవరికన్నా దీన్ని షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోవచ్చు. దీని గురించి తెలియజేయాలనుకుంటే నా యూట్యూబ్ వాసు కామెడీ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మందికి వీడియోస్ని షేర్ చేయండి. బిజినెస్ని గ్రాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.